కర్నూలు జిల్లా అదోని పట్టణంలో శుక్రవారం నాడు ఆదిగుడిసె కృష్ణమ్మ విలేకరి సమావేశంలో మాట్లాడుతూ అదేవిధంగా గత కొన్ని రోజులుగా ఈ కాలనీలలో ప్రజలకు ఒక బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మహిళలు ఇబ్బందులను తెలుసుకుని తమ సొంత నిధులతో ₹1,00,000 వ్యయంతో కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కాలనీవాసులు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ, కాలనీవాసులు మరియు మహిళలు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. పుట్టినప్పటి నుంచి ఇదేం పేరు ఇప్పుడు మేడం వచ్చి బాగా చేసిపోతారు. అట్లా బాగా చేసేదంటే ఒక రామాయణం చేయలేకుండా బాగా చేసేదని రావాలి కదా. కడ్డీలైనా కడ్డీలంటే మరి ఉండదు మరి ఏమి లేదు. పిల్లలు పిల్లలు మాత్రం ఎక్కలేదు. కడ్డీలు పెట్టి తాతలు పెట్టి పిల్లలు పోతే కానీ జాలి వేసినట్టుంటది. నగర్లోన బ్రిడ్జి ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఒక నెల రోజుల క్రితం ఇక్కడ ఉండే మహిళలు చాలా మంది నాకు ఫోన్ చేసి, అమ్మ మాకు బహిర్భూమికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే ఈ డ్రైనేజీ వంకను మేము దాటలేకపోతున్నాము. ఇంతకు ముందు 10 అడుగులు ఉండేది, ఎప్పుడైతే ఇది క్లీన్ చేయడం వల్ల దాదాపు 30 అడుగులు పొడవు ఉంది. మాకు బహిర్భూమికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆ వర్షము చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి మహిళలు తెలపడంతో ఇక్కడ వచ్చి చూసిన తర్వాత పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇంకా వెంటనే నేను కూడా చెప్పాను 100% చేద్దాం ఏదో ఒకటి అని. రకరకాలుగా చూసాం, పైపులు బాగుంటుందా లేకపోతే ఇంకా ఏది బాగుంటుందని. తర్వాత అన్నీ ఆలోచించిన తర్వాత ఇదైతే బాగుంటుంది అని చెప్పడం వల్ల, ఎందుకంటే భవిష్యత్తులో నా వంక ఇంకా పెద్దగా వచ్చినా కూడా ఈ వంక వాటర్ ఎక్కడ వాల్మీకి నగర్, భోయగిరి, తర్వాత రణమండల ఆంజనేయ స్వామి అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయన్నమాట. ఇది రాయనగర్ ఎట్లా అంటే ఒక ద్వీపం లాంటిది. ఇట్లా వంగి ఇట్లా పోయి మళ్ళీ చుట్టుకొని ఇట్లా వస్తుంది. అంటే మొత్తం మధ్యలో ఉంది రాయనగర్ అనేది. కాబట్టి వాళ్ళకు బహిర్భూమికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం వల్ల ఇమ్మీడియట్ గా ఇది చేయడం జరిగింది. అయినా కూడా మాకు నెల రోజులు టైం పట్టింది. ఎందుకంటే వర్షము ఆ రోజు నుంచి తగ్గలేదు. ఏద్దాం ఇప్పుడు కూడా ఇది చేసి 10 రోజులైనా కూడా అది పెయింట్ కొట్టడానికే ఇన్ని రోజులైంది. ఇంకా హ్యాపీగా మహిళలు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. నేను ఒకటే ఈ మీడియా ముందు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఇక్కడ ఉండే మహిళలకు దయచేసి అమ్మ, రాయనగర్లో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇండివిజువల్ వార్షిక మాట్లాడితే ఆయన రెడీ ఉన్నాడు ఇవ్వడానికి. ఒక్కొక్క ఇంటికి ₹15,000. ఇది సెంట్రల్ స్కీమ్ అమ్మ, ₹15,000 ఇస్తారు. కాబట్టి మీరు కట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా రాయనగర్లోని మహిళలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు. మీరు సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ ఏదో ఉద్దేశంతోనా ఏదో దీంతో ఇక్కడ రాలేదమ్మా. ఒక మహిళగా సాటి మహిళలు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక ఈరోజు ఇది చేయడానికి ఆ భగవంతుడు నాకు ఈ సంకల్పం ఇచ్చాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవతల దాటడానికి పోవడానికి రాకుండా ఉండింది. అందుకనే ఏం చేయాలో ఎవరిని అడగాలో తెలియక మేము అక్క గుర్తొచ్చింది. అక్కకు ఒక వీడియో చేసి పెట్టినాము. మా పరిస్థితి ఇది, మా రాయనగర్లో లేడీస్ బాత్రూమ్ పోవడానికి పరిస్థితి ఇది అని చెప్పేసి వీడియో చేసి పెట్టినాము. ఆ వీడియో చూసి అక్క స్పందించి వెంటనే వచ్చి ఇక్కడంతా చూసిన తర్వాత దీనికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించేసి బ్రిడ్జ్ వేయించింది. ఆ బ్రిడ్జ్ వేయించిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
నా పేరు రాణి. ఉన్నలా